ఈ రాష్ట్రంలో ఇంకా 11 లక్షల కుటుంబాలు ఈరోజు చావుకు దగ్గరగా ఉన్నాయి. ఈ ప్రభుత్వం మరల వచ్చి కూడా 18 నెలలు అవుతున్నా మేనిఫెస్టోలో కూడా పెట్టి ఇంతకీ ప్రభుత్వం ఒక సీటు ప్రెసిడెంటే మీద ఇళ్ళ మీదకి వచ్చేసి నువ్వు సస్తావన డబ్బులు కడతావా సస్తావన డబ్బులు కడతావా. మార్చిలో అగ్రిగోల్డ్ పవర్ ఏందో, ఆంధ్ర పవర్ 7 రాష్ట్రాల పవర్ ఏందో, రోడ్డు మీద ధర్నాలు ఏ విధంగా జరుగుతాయో. మళ్ళీ నిన్నే గెలిపించినాం కాబట్టి పాల్గొని న్యాయం చేయకపోతే నీ అమరావతికి వచ్చి పురుగుల మందు చేస్తాం అందరు విని. మాట్లాడితే మాత్రం అంటే కోటలు దాటిపోతున్నాయి, అంటే అమెరికా దాటిపోతుంది మాట్లాడితే, కానీ పనులు గొమ్మం కూడా దాటలేదండి. కానీ ప్రభుత్వం ఇప్పటికే ఏంటంటే స్పందించలేకపోతే అసలు ప్రభుత్వాలు ఉన్నాయో లేదు అర్థం కావట్లేదు. ఏ బాధ్యత చెప్పిన సరే. నమస్తే అన్న, నా పేరు తిరుపతిరావు. నేను ఈ అగ్రిగోల్డ్ అసోసియేషన్కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. 11 సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్నాం. ప్రభుత్వాలు అయితే మారుతూ ఉన్నాయి, మాటలు అయితే చెప్తా ఉన్నారు, కాలాతీతం అయితే అయిపోతూ ఉంది. కాకపోతే మేము చేసినటువంటి పోరాటాల ఫలంగా గత ప్రభుత్వాలు 20,000 రూపాయల లోపల డబ్బులు వచ్చినాయి. మొన్న కూడా గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టింది, మేము న్యాయం చేస్తామని. మాకు న్యాయం జరగాలంటే ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు అవసరం. ఈరోజు ఎంక్వైరీ చేస్తున్నటువంటి సిఐడికి కూడా సరైన సిబ్బంది లేని పరిస్థితి. వీళ్ళు కూడా 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలకి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటే రెడ్ వచ్చే మొదలెట్టని చందంగా వచ్చినటువంటి వాళ్ళకి కూడా అవగాహన కానటువంటి పరిస్థితి. దానికి తోడు ఒక పక్క కంపెనీ వాళ్ళు ఇంకా ఇప్పుడు కూడా లీగల్గా అనేక అడ్డాలు వేస్తూ ఉన్నారు. ఆ కంపెనీ వాళ్ళని పిలిచి కంట్రోల్ చేయలేకపోతుంది ప్రభుత్వం. ఈ మధ్యకాలంలో నెల్లూరు నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాకు సంబంధించి కందుకూరు నియోజకవర్గంలో దారికానిపాడు అనే ఒక విలేజ్ ఉంది. అక్కడ 2 స్నేహితులు మధ్య గొడవ ఒక వ్యక్తి మర్డర్కి దారి తీసింది. ఒక అతను కమ్మ, ఒక అతను కాపు అనే వ్యక్తిని కమ్మ అతను చంపేశాడు. 2-3 రోజుల దాకా అది ఎవరికి తెలియదు. తర్వాత ఎప్పుడైతే కాపు నాయకులు ఆ గ్రామానికి వెళ్ళి ఇది కమ్మ కాపు గొడవగా ఎప్పుడైతే ప్రపంచానికి తెలియజేయడం మొదలుపెట్టారో ఆ తర్వాత ఆటోమేటిక్గా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కాపు నాయకులు వీళ్ళందరూ వచ్చి దీన్ని కాపు కమ్మ గొడవగా తీసుకొచ్చేసరికి ఏడ కూటమికి ఇబ్బంది కలిగిద్దా అని వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు అన్నారు. అక్కడ ఉన్న చనిపోయిన కుటుంబాలకు 2 ఎకరాల భూములు 5 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చారు. మేము సీఎం గారిని అడుగుతుంది ఏంటంటే, ఒక కుటుంబంలో జరిగిన గొడవకే మీరు అంత ఇదిగా స్పందించినప్పుడు ఈ రాష్ట్రంలో ఇంకా 11 లక్షల కుటుంబాలు ఈరోజు చావుకి దగ్గరగా ఉన్నాయి. మేమేమి ఇప్పుడు మీ డబ్బులు అడగట్లా. అగ్రిగోల్డ్ ఆస్తులు 1,000 కోట్ల రూపాయల ఆస్తులు అగ్రిగోల్డ్ ఉన్నాయి. వాటిని నమ్మి ఎందుకు ఇప్పించలేకపోతున్నారు? 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది, మంచి విజనరీ అంటున్నారు. మేము కూడా ఇప్పుడు చంద్రబాబుని నమ్ముతున్నాం. కేవలం చంద్రబాబు గారు దీన్ని సీరియస్గా తీసుకోకపోవడం వల్లే ఇప్పటికి కూడా ఈ రాష్ట్రంలో మిగిలిన రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. అందుకని చంద్రబాబు గారిని ఇప్పుడు కూడా అడుగుతుందండి, అయ్యా ఇప్పటికైనా సీరియస్గా తీసుకో. ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆల్రెడీ సిఐడి వాళ్ళు కావచ్చు, హైకోర్టు రిజిస్ట్రార్ కావచ్చు, ఈ కేసు పరిష్కారం అవ్వాలంటే స్పెషల్ కోర్టు అవసరం అని వాళ్ళు కూడా లెటర్ రాసి ఉన్నారు. మాకు సిబ్బంది కావాలని సిఐడి వాళ్ళు అడుగుతున్నారు. ఈ మ్యూటేషన్ ప్రక్రియ వేగవంతంగా జరిగితే వేలం వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాన్ని సహకరించమని ప్రభుత్వాన్ని అడగడానికి సిఐడి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కేవలం సీఎం గారు దీన్ని సీరియస్గా తీసుకోకపోవడం వల్లే ఇప్పుడు కూడా మేము బాధితులుగా ఉన్నాం. ఈ సీఎం గారికి కూడా బాగా తెలుసు 2019 ఎలక్షన్లో తాను గద్దె దిగడానికి అగ్రిగోల్డ్ బాధితులు కూడా ఒక కారణం అని తెలుసు. ఏంట్లో వీళ్ళు అడగట్లేదని కాముకుంటున్నారేమో సారు. బాధితులు ఒకవేళ రోడ్డు మీదకి రాకపోయినా గత ఎలక్షన్లో చూసాం మనం, ప్రజల్లో స్తబ్దత ఉంది. చివరికి ఎలక్షన్లు అయిన తర్వాత మీకు 164 వచ్చినాయి, 175 అయినానికి 11 వచ్చినాయి. మీరు ఇట్టాన్ని కొనసాగితే రేపొద్దున ఎలక్షన్లో ఆ 11 మీకు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పనిలే. అందుకని దయవించి నేను సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, సీరియస్గా తీసుకోండి అగ్రిగోల్డ్ బాధితుల సమస్య. 11 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు, ఇంకా మిగతా రాష్ట్రాల్లో ఒక 10 లక్షల మంది బాధితులు. దీని మూలాలంతా తెలుగోళ్లే. ఇక్కడ ఏ రాష్ట్రంలో ఉన్న నష్టపోయిన వాళ్ళందరూ తెలుగోళ్లే. 400 మంది పైగా డైరెక్ట్గా మాకు ఫోన్లు చేసి మాకు గత్యంతరం లేదు, చనిపోతామనే పరిస్థితిలో ఉన్నారు. మేము కానీ సిద్ధం రండి అంటే ఈరోజు ఎదురుగా వచ్చి సీఎం గారి సచివాలయం ముందో లేకపోతే ఇంటి ముందో చావడానికి కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్న బాధితులది. దయవుంచి ముఖ్యమంత్రి గారు మీరు 1 గంట దీని మీద కూర్చుంటే ఈ సమస్యకి పరిష్కారం దొరికింది. అగ్రిగోల్డ్ డబ్బులు కూడా ఒక 50-60 కోట్లు ఉన్నాయి. మీరు కూడా పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పనిలా ఆ కోర్టులో దాన్ని పర్మిషన్ అడిగి ఆ బడ్జెట్లో ఆ డబ్బుల్లోనే ఖర్చు పెట్టి కానీ మీరు స్పెషల్ కోర్టును ఏర్పాటు చేసి సిఐడికి సిబ్బందినిచ్చి కాస్త సీరియస్గా 2 నెలలకో 3 నెలలకు ఒకసారి 1 గంట కేటాయించిన సమస్యకు పరిష్కారం అయింది. ఎంత దారుణం అంటే మా ఒత్తిడి మేరకు రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు వేశారు. ఏప్రిల్లో రాష్ట్ర కమిటీ వేశారు. చీఫ్ సెక్రటరీ గారు అధ్యక్షతన రాష్ట్ర కమిటీ వేస్తే ఏప్రిల్లో వేశారండి. ఇప్పటికి ఒకసారి కూడా మళ్ళీ ఆ కమిటీ కూర్చొని దీని మీద చర్చించినటువంటి పరిస్థితి లేదు.
తేలిగ్గా తీసుకోవద్దు సారు. అగ్రిగోల్డ్ బాధితులు కడుపు మండితే 2019 ఏమైందో ఒకసారి గుర్తు చేసుకోండి. దయవుంచి మమ్మల్ని మళ్ళీ రోడ్ల మీదకి తీసుకురావద్దు. మేము మీలాంటి ముఖ్యమంత్రిని దించేదానికి మాకు అవకాశం ఇవ్వద్దని కోరుకుంటూ త్వరగా ఒక స్పెషల్ కోర్టును ఏర్పాటు చేయండి. సిఐడి వాళ్ళకి సిబ్బందిని ఇవ్వండి. మ్యూటేషన్ ప్రక్రియ వేగవంతంగా తీసుకురండి. అదేవిధంగా వేలం త్వరగా వేసి బాధితులకు న్యాయం చేయమని కోరుతాము. ఉన్నప్పుడు నాకు ఈ విషయంతో పూర్తిగా తెలుసు. మీరు ఒక సైకోలు కొన్నప్పుడు బాధపడుతున్నారు. అధికారం వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తా ఉన్నారు. దాదాపు 18 ఏళ్ళ కాలం అయింది. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏం లేదండి. ఏ పార్టీ అయినా అధికారంలో లేనప్పుడు ఒక రకంగా, అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ప్రతి నియోజకవర్గంలో దరిదాపుగా 45 నిమిషాలు అగ్రిగోల్డ్ గురించి మాట్లాడి తర్వాత ఆయన ఏం చేయకపోతే మళ్ళీ మేము రోడ్ల మీదకి వచ్చి మేము ఒక 20,000 రూపాయల లోపల తీసుకున్నాం. ఈ సీఎం గారు కూడా అంతకుముందు అనేక మాటలు చెప్పారు. వాటిలో మాది కూడా ఒకటే. కాకపోతే ఇంకా మాకు కొద్దిగా ఆశ ఉంది. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు కొద్దిగా ఆలోచన చేసి సమస్య పరిష్కారం చేయగలుగుతాడు కాబట్టి ఆయన్ని ఆలోచన చేసి దిశకి తీసుకురావటం కోసం ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమం ద్వారా సీఎం గారు స్పందిస్తే సరే, లేకపోతే మార్చిలో తాడోపేట తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. శ్రీకాకుళం జిల్లా అగ్రిగోల్డ్ కస్టమర్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ రేపు జనవరికి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. మేము ఇప్పటి వరకు ఉద్యమం అనేటువంటిది చాలా నిరసనలు ఎన్నో తెలియజేశాం. ఇప్పుడున్న ప్రభుత్వమే ఆ రోజు అగ్రిగోల్డ్ కంపెనీ మూతపడినప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వమే. ఆ రోజు హామీలు ఇచ్చారు, జీవోలు పాస్ చేశారు, కానీ అమౌంట్స్ ఇవ్వలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 1150 కోట్లు ఇచ్చారు. వాళ్ళు 5 ఏళ్ళు గడిపిస్తారు. అంతకుముందు ఇప్పుడున్న ప్రభుత్వం అప్పుడు ఒక 5 ఏళ్ళు గడిపింది. ఈ ప్రభుత్వం మరల వచ్చి కూడా 18 నెలలు అవుతున్నా మేనిఫెస్టోలో కూడా పెట్టి అది పక్కదోవను పెట్టారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి. చెయ్యకపోతే మరో ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడానికి కూడా వెనుకాడేది లేదని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే అగ్రిగోల్డ్ యొక్క ఆస్తులు చాలా ఎక్కువ ఉన్నాయని ఈరోజున్న ప్రభుత్వం ఆ రోజు చెప్పింది. మేము ఎవరి జోబీలో డబ్బులు అడగట్లేదు. ముఖ్యంగా ఏదైతే అగ్రిగోల్డ్ ఆస్తులు ఉన్నాయో ఆస్తులనే అమ్మిపెట్టే బాధ్యత తీసుకొని ప్రజలకు న్యాయం చేసి ఇంకో ఆత్మహత్య జరగకుండా ఆపాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి హెచ్చరిస్తున్నాం. నా పేరు డివివి సుబ్బారావు. నేను అగ్రికల్చర్ ఏజెంట్గా చేసి కొన్ని లక్షలు కట్టించాను. ఇంతకీ ప్రభుత్వం ఒక సిటీ ప్రెసిడెంటే ఈ అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ఇంతవరకు ఎక్కడ ఉంచారు, ఎక్కడ దాంగున్నారు, వాళ్ళని బయటికి తీసుకొచ్చి మా కస్టమర్ల ఏజెంట్లకి కస్టమర్స్కి సత్వర న్యాయం చేయాలని ముఖ్య విజ్ఞప్తి. ప్రభుత్వం ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు, వాళ్ళు ఎందుకు రోడ్డు మీద తేటలేదు, వాళ్ళు ఎందుకు దోస్తున్నారు అనే ప్రశ్నకి సమాధానం ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వమైనా సమాధానం చెప్పాల్సి ఉంటుంది, చెప్పి తీరాలి. మేము కూడా ప్రజలమే, మేము కూడా ఓటు హక్కు ఉన్న వాళ్ళమే, ఓటు హక్కు లేని వాళ్ళం కాదు. మా ఓట్లు కూడా ప్రభుత్వాలకు కావాలి. కాబట్టి మా కస్టమర్స్కి, మా యొక్క న్యాయ ఏజెంట్లకి సత్వర న్యాయం చేయాలంటే ఈ అగ్రిగోల్డ్ దొంగల్ని తక్షణం పట్టుకొచ్చి వాళ్ళందరినీ కూడా కుటుంబ సభ్యులు మొత్తం అందరినీ తెచ్చి అరెస్ట్ చేసి మా ముందు నిలబట్టండి, న్యాయం చేయండి. మీకు చేత కాబట్టి మాకు వదిలేండి, మేము న్యాయం చేసుకుంటాం. అంతేకాని ఈ తాత్పర్యం చేయొద్దు. ఆస్తులు ఉన్నాయంటారు, ప్రభుత్వం ప్రజలకు డబ్బులు ఇవ్వరు, జప్తు చేస్తూ ఉంటారు. ఆ చేసిన ఆస్తులు విలువ చెప్పరు, ఇప్పుడు అమ్మరు, ఇవ్వరు. ఎందుకు ఈ తాత్పర్యం? ఏ ప్రభుత్వం వచ్చినా సరే జనాలకి న్యాయం చేయాలి. అది మా విజ్ఞప్తి, విన్నపం. ఇది దాడితే మేము ఆమరణ చేయడం కూడా ఎట్టి పరిస్థితులు వెనకాడమని ఇందుమూలంగా ప్రభుత్వానికి, ప్రజలకి తెలియజేస్తూ చాలా తీసుకుంటాం. కర్నూలు డిస్టిక్ గోనేగండ్ల మండలం అల్వాల సార్. మేము 6 లక్షలు కట్టించినాం సార్. చాలా పేదవాడిని, అయినా నాకు న్యాయం జరగలే. ఇంతవరకు ఏం రాలే మాకు. అది సార్ మా బాధ. బళ్ళారి కర్ణాటక. మేము కూడా 6 లక్షలు కట్టించినాము. అందరు బీదోళ్ళ దగ్గర, వాళ్ళ పిల్లలు చదివించుకునే వాళ్ళకు, ఏదో పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళ దగ్గర వాళ్ళు చేసుకునే కష్టం వచ్చి అగ్రిగోల్డ్ డబ్బులు కడతారని చెప్పి వాళ్ళు కట్టారు. కానీ వీళ్ళు ఇంత మోసం చేస్తారని జనాలు లెక్క లేదు. మాకు న్యాయం చేసేటట్లు మీరు నెరవేర్చండి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం. నా పేరు పసుపురెడ్డి వెంకట్రావు అండి. 2011లో జాయిన్ అయ్యాను. 2014లో ఇష్యూ జరిగింది. నేను 3 సంవత్సరాల్లో సుమారు 1.5 కోటి వరకు నేను కట్టించాను. బాధితులు చాలామంది లబోదిబ్బమంటూ చాలా విధాలుగా మా ఇంటి వరకు కూడా చాలామంది రావడం జరిగింది. గత ప్రభుత్వం అంటే 2014 నుంచి 19 వరకు ఇదే ప్రభుత్వం ఉంది. ఆ రోజు 10,000 రూపాయలకి నాంది పలికింది. కొంతవరకు తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000, 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. తర్వాత
ఈ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడిన తర్వాత ఎస్గ్రేసియా మాత్రం ఇవ్వడం జరిగింది, కానీ ఇంతవరకు ప్రజలకు ఏమాత్రం కూడా న్యాయం జరగలేదు. అంటే ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో మేము కోరేది ఏంటంటే ప్రజెంట్ ఒక 50,000 రూపాయల వరకు కూడా పట్టాలు తీసుకుని అంటే అగ్రిగోల్డ్ మన బాధితులకు న్యాయం చేయాలని ప్రజెంట్ కోరుకుంటున్నాము. అలాగే పూర్తిగా న్యాయ పరిష్కారం జరగాలంటే, కోర్టుల ద్వారా జరగాలంటే గవర్నమెంట్ స్పందించాలని మా యొక్క విన్నపంగా కోరుకుంటున్నాం. అది బాపట్ల నగరం. నేను 15 లక్షలు కట్టించి నా మీద ఇళ్ళ మీదకి వచ్చేసి నువ్వు సస్తావా నా డబ్బులు కడతావా అంటే మనం 2 సార్లు చచ్చిపోతా సూసైడ్ చేస్తున్నామని చిత్తపడిపోయాను. వాళ్ళందరూ అగ్రిగోల్డ్ అందరూ చూసాగా మీరు చచ్చిపోవద్దు, నీకు ఏదో న్యాయం జరుగుద్ది, మేము చేస్తామని చెప్పని ధైర్యంతో నిలబెట్టాను సార్. లాతీ పాడి సూసైడ్ 2 సార్లు చేసుకున్నాను సార్. నాకు న్యాయం జరగాలని కోరుతున్నాను. జిల్లా చిలకలూరుపేట అండి. నా పేరు వచ్చి షేక్ కరీముల్లా సార్. నేను గతంలో అగ్రిగోల్డ్ సంస్థలో దగ్గరగా 10 కోట్ల దాకా కట్టించున్నాము. ఈ యొక్క 10 కోట్ల రూపాయలు కూడా రికవర్ చేయడం కోసం ఈరోజు జనం ఆత్మహత్యలు చేసుకోవడం, అగ్రిగోల్డ్ ఏజెంట్ ఆత్మహత్యలు, కస్టమర్ల ఆత్మహత్యలు ఇవన్నీ ప్రభుత్వాలు చూస్తూనే వెళ్తూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ యొక్క కళ్ళబొల్లి మాటలతో కప్పిపుచ్చుతున్నారు. ఇప్పటివరకు ఇటువంటి ధర్నాలు చేస్తే 10,000 20,000 రూపాయలు గత గవర్నమెంట్ నుంచి మేము 1120 కోట్లు ఇప్పించుకోగలిగాము. మరి మిగతా అటువంటి కూడా యాజమాన్యానికి తొత్తులుగా కొంతమంది పనిచేస్తూ ఇప్పుడు కూడా యాజమాన్యాన్ని బయటికి రప్పించుకోకుండా మరి ఈ అగ్రిగోల్డ్ ఏజెంట్లు ఎప్పటికైతే ధర్నాన్ని మొదలు పెడుతున్నామో ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వటమో మసిబూసి మారాడుగా రాయటమో చేస్తున్నారు. మరి సచివాలయంలో కూర్చున్న చంద్రబాబు నాయుడు గారికి మరి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి విజ్ఞప్తి చేస్తున్నాము. గతంలో కూడా మీరు నారా లోకేష్ బాబు గారు ఈ సభాపరం తెలియజేస్తున్నాము. మేము పాదయాత్ర చేస్తున్నప్పుడు అగ్రిగోల్డ్ సమస్యలు మొత్తం కూడా మార్చి నాటికల్లా ఎవరు కూడా రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధ్యతలు కనిపించకూడదని చెప్పడం జరిగింది. మరి గతంలో కూడా అలానే హామీలు ఇచ్చి వెళ్ళిపోయి ఉన్నారు. అదేవిధంగా 2019 ముందు అగ్రిగోల్డ్ బాధితులకు ఎవరికైతే న్యాయం చేయకుండా వెళ్ళారో గద్దెదించడం జరిగింది. మళ్ళీ ఇదే విధంగా రాష్ట్ర గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 10,000 రూపాయలు 20,000 రూపాయలు క్లియర్ చేయడం జరిగింది. మరి అతను కూడా మమాని వెళ్ళిపోయడం జరిగింది. ఇవాళ గవర్నమెంట్ వచ్చి కూడా దగ్గర 18 నెలలు అయింది. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూడా నేనున్నాను మీకు హామీ ఇస్తానని చెప్పారు. పాదయాత్ర లోకేష్ బాబుకి హామీ ఇస్తానని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇస్తానని చెప్పారు. ఈరోజు యాజమాన్యం రోడ్డు మీద లాక్కొచ్చి యాజమాన్యాన్ని వాళ్ళకి కఠినంగా శిక్షించి ఈ యొక్క అగ్రిగోల్డ్ బాధ్యత న్యాయం చేస్తారని, ఆత్మహత్యలు ఆపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలా చేయకపోతే మార్చిలో అగ్రిగోల్డ్ పవర్ ఏందో, ఆంధ్ర పవర్ 7 రాష్ట్రాల పవర్ ఏందో, రోడ్డు మీద ధర్నాలు ఏ విధంగా జరుగుతాయో, రాష్ట్రాలు ఏ విధంగా జరుగుతాయో, ఆత్మహత్యలు ఏ విధంగా చూస్తారని చెప్పి సభాపతి తెలియజేస్తున్నాం. మేము అనకాపల్లి నుంచి వచ్చామండి. అనకాపల్లి నుంచి వచ్చాము. నేను గత 11 సంవత్సరాల క్రితం ఒక అగ్రిగోల్డ్ చిన్న ఏజెంట్గా నా పై సీనియర్ గాజువాక నుంచి వచ్చి నన్ను జాయిన్ చేశారు. అందులో నేను ఒక 10 మందిని, ఒక 20 మందిని ఏజెంట్లు జాయిన్ చేశాను. వాళ్ళందరితో కూడా డబ్బులు కట్టించాను. వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళంటే రోజు కూలి పని చేసుకొని, తాపి పని చేసుకొని, ఆకుకూరలు వైరు ఒకరి దగ్గర తెచ్చుకొని అమ్ముకొని, గేదెల పాలు తీసుకొని అమ్ముకొని, ఆ అమ్మిన డబ్బులతో నాకు పాలసీలు కట్టారండి. మరి సంస్థని మేము అందరమే నమ్మి, కస్టమర్లు నేను కూడా అందరమే నమ్మి అందులో ఒక 10 రూపాయల డబ్బులు సంపాదించుకుందాం అనే ఉద్దేశంతో బ్రతుకు తెరుగు కోసం ఈ సంస్థలో ఒక ఏజెంట్గా జాయిన్ అయ్యాము. నేను అలాగే జాయిన్ చేశాను. తర్వాత మా పిన్ని గారి అబ్బాయిని కూడా జాయిన్ చేశాను. ఆ అబ్బాయి కంపెనీ ఎత్తేసిన తర్వాత ఈ కస్టమర్లందరూ వాళ్ళ ఇంటి మీదకి వెళ్తే హార్ట్ అటాక్ తెచ్చుకుని ఆయన వెంటనే మరణించారు. అలాగే నా ఫ్యామిలీలో కాదండి, 500-600 ఫ్యామిలీల్లో కూడా ఇలాంటి మరణాలు జరిగాయి. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, మీరు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తే మాకు ఇలాంటి ప్రాబ్లంలన్నీ సాల్వ్ అవుతాయని చాలా నమ్మి, మరి మగవాళ్ళు అయితేమి ఆడవాళ్ళు అయితేమి మీ మీద నమ్మకంతో, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో, తన పదవిలో లేకపోయినా సరే చాలా మంచి కార్యక్రమాలు, మంచి పనులు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వస్తే, చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈసారి అగ్రిగోల్డ్ సంస్థ యాజమాన్యంతో మాట్లాడి యాజమాన్యాన్ని కాస్త ఆయన మోటివేషన్ చేసి ఈయన పరిధిలోకి తీసుకొని లక్షలాది కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, ఆ ఆస్తుల్ని అమ్మి ప్రజలకి న్యాయం చేస్తారని ఎంతో ఆశతో మీకు ఓట్లు వేసామండి. దయచేసి 6 నెలల్లో, మేము వచ్చిన 6 నెలల్లో మీ అగ్రిగోల్డ్ సంస్థలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి ఎవరు సొమ్ము వాళ్ళకి ఇస్తాము, ఎవరు మరణాలు పొందొద్దు అని మాకు ధైర్యం చెప్పారు, హామీలు ఇచ్చారు. చాలా మీటింగులో చెప్పారండి మీరు. కానీ ఇప్పుడు 18 నెలలు వస్తుంది మీరు వచ్చి ఎటువంటి న్యాయం చేయలేదు. మళ్ళీ మేము తల్లులు పిల్లలు ఆడ మగ తేడా లేకుండా రోడ్డును పడ్డామండి. అనామకుల్లాగా రోడ్డును పడ్డాము. ఈరోజు తండ్రి కోల్పోయిన పిల్లలు ఉన్నారు, తల్లి తండ్రి కోల్పోయిన పిల్లలు ఉన్నారు. ఇవన్నీ కూడా ఇలా జరిగండి. అగ్రిగోల్డ్ సంస్థ మూతపడడంతోనే జరిగిందండి.
దయచేసి ఇక మీదట మరణాలు జరగకుండా ఉండాలంటే పేద ప్రజలు ఎంతోమంది పెళ్ళిళ్ళకి ఈడొచ్చి ఉన్నారు, చదువులు మధ్యంతరంగా ఆగిపోయాయి, ఇలాంటి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముసలివాళ్ళు వాళ్ళ కాలగమనంలో కొడుకులు వాళ్ళు లేరని, పిల్లలు లేరని చాలామంది డబ్బులు దాచుకున్నారు మా దగ్గర. అలాంటి వాళ్ళు దుర్మార్గంగా దాచుకున్న డబ్బులను కూడా మీరు ఈ సంస్థ ఎత్తేయడంతో వాళ్ళు చాలా అస్తవ్యస్తలు పడుతున్నారు. దయచేసి ఇప్పటికీ కూడా మీ మీద మిమ్మల్ని నిందించట్లేదండి, ఆస్తులు ఉన్నాయి, మేము కష్టపడిన డబ్బు మీరు కూడా ఏం పాడు చేయలేదు, వేలాది కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ ఆస్తుల్ని గవర్నమెంట్ వారు పూనుకొని ఈ ఆస్తులను అమ్మి ఈ పేద ప్రజలకు న్యాయం చేస్తారని కోరుచున్నామండి. మాకు న్యాయం చేయకపోతే ఈసారి అమరావతిలోనూ మేము పురుగుల మంది చేస్తాము. ఫస్ట్ అగ్రిగోల్డ్కి ఎట్టినోడివి నువ్వే, చంద్రబాబు నాయుడు ఎట్టాడు ఫస్ట్, లేకపోతే అప్పుడు ఓపెన్ లేదు. ఆ వెనక జగన్ గెలిపితే జగన్ మాకు డబ్బులు ఇస్తాడని జగన్ గెలిపించాం, ఇంక ఈడు ఏం చేయలేదని మళ్ళీ నిన్నే గెలిపించినాం. కాబట్టి పాలుగాని న్యాయం చేయకపోతే నీ అమరావతికి వచ్చి పురుగుల మంది చేస్తాం అందరు విని. ఆస్తి కానీ లేదా, నీ సొమ్ము ఇవ్వమనేది కదమ్మా, ఆస్తి మాకే కదా ఇచ్చేవచ్చు కదా. అమ్మే ఆస్తి 7 కోట్లు ఆస్తి ఉంది మాది మాకు ఇచ్చేవచ్చు కదా. దేనికి వెనక పెడుతున్నారు మీరు? ప్రభుత్వం ఎందుకందుకు వెనక పెడుతుంది? మా డబ్బు మాకు ఇచ్చేవచ్చు కదా. ఏదో అమ్మ ఆర్చి మేము ఇచ్చేద్దాం అన్నప్పుడు మాది అమ్మ ఆర్చి మాకు ఇచ్చేయాలి. అలాగే న్యాయం చేయకపోతే నీ అమరావతికి వచ్చి అందరూ పురుగుల మంది తాసేస్తాం. నా పేరు సూర్యబాబు అండి, మాది చింతపాకి విలేజ్, బుచ్చిపేట మండలం, అనకాపల్లి జిల్లా అండి. దాదాపుగా మేము ఒక 200 మంది దాకా వచ్చి ఉన్నాం. కానీ గత 11 సార్లు బట్టి ఉద్యమాలు చేస్తున్నాం. ప్రభుత్వాలు ఏంటంటే ఇస్తానని చెప్తున్నాం, మాట్లాడితే మాత్రం అంటే కోటలు దాటిపోతున్నాయి, అంటే అమెరికా దాటిపోతుంది మాట్లాడితే, కానీ పనులు గొమ్మం కూడా దాటలేదండి. అది ఇదిగో పులి అదిగో నక్క అది అంత తప్ప కానీ ఏ పని కూడా చేయట్లేదు. ఎందుకు కనీసం 11 సార్లు బట్టి గత ప్రభుత్వం ఏంటంటే 906 కోట్లు ఇచ్చారు, కానీ ఏదో సమస్య పెట్టి కనీసం ఈయన వచ్చిన కానీ ఎప్పుడైనా కానీ ఒక 500 కోట్ల నేను బడ్జెట్లో 200 కోట్లు కేటాయించి కొద్దిగా ఇచ్చిన ఎప్పుడో క్లియర్ చేసే బడ్జెట్ ఇది. పదేం కాదు. ఒక ఉచితంగా పోలు పథకాలు ఇస్తాను, ఉచిత పోసాను అదే పోలు వ్యవహారం ఇస్తాను, వద్దనే ఇస్తాను. అట్లే 1900 కోట్లు అంతా వేస్ట్గానే అవుతుంది. అది అందులో కానీ 500 కోట్లు ఇచ్చినా సరే ప్రజలకు ఎంతో న్యాయం జరుగుతుంది. నిజంగా మిమ్మల్ని ఎత్తిన పూజించుకుంటారు. కానీ ప్రభుత్వం ఇప్పటికే ఏంటంటే స్పందించలేకపోతే అసలు ప్రభుత్వాలు ఉన్నాయో లేదు అర్థం కావట్లేదు. ఏ బాధ్యత చెప్పిన సరే ఏదైనా చెప్తే ఏంటంటే వాళ్ళు ఏదైనా మాట అయినా సరే అలా వచ్చేది ఇచ్చిన ఆలోచపడుతున్నాను. ఇప్పటికైనా సరే ప్రభుత్వం అగ్రికల్చర్ బాధ్యత ఏంటంటే మానవత పొందుతూ ఆలోచించాలి. ఇప్పుడు మనకేంటంటే వాటర్ ఏంటంటే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు కాదు కదా. ఇక్కడ ఇప్పుడు చనిపోతున్నారు దాదాపుగా 1096 మంది చనిపోయారు అగ్రికల్చర్ బాధితులు. ఎంతో నరకయాతన మరి చచ్చిపోయారు, మామూలు చచ్చిపోలేదు. నేనే 3,96,90,00,000 రూపాయలు కట్టించున్నాను. మా సొంత రూపాయలు ఏంటంటే ఇంచుమించుగా 15 లక్షల రూపాయలు వేసి ఉన్నాం నానా పాటలు పడి. కానీ ప్రభుత్వాలు ఏంటంటే గతంలో ఎక్కడ ఎటువంటి వ్యవహారం చూడలేదండి. ఇతర కంట్రీలో కూడా మేము అప్పుడప్పుడు చాలామంది చెప్తుంటారు మీ అగ్రికల్చర్ సమస్య ఇప్పుడు కూడా క్లియర్ అవ్వలేదు, ఇతర కంట్రీలో ఎప్పుడూ క్లియర్ అయిపోను, ఎంత రెక్లెస్ కానీ రెస్పాన్సిబుల్ ఎక్కడ లేదని చెప్పి అంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఏంటంటే చెప్తున్నారు మాటలు మాత్రం ఇదిగా అయిపోతుంది అదిగా అయిపోతుంది చెప్తున్నా, పల్లె మాత్రం అవ్వట్లేదు. ఇప్పుడే సరే ప్రభుత్వం స్పందించి ఎన్నే న్యాయం చేస్తారని కోరుతున్నాం. లేదనుకుంటే అమరావతికి కన్ఫర్మ్ ఏంటంటే అని చెప్తా. ఆయనే మాకు చంద్రబాబు నాయుడే మాకు మరణానికి కారణం అని చెప్పి అంటున్నాం. ఇప్పుడు ఎప్పుడో స్పందించారంటే ఆయన కూడా వచ్చేయాల, మమ్మల్ని అరెస్ట్ అయినాడు కూడా అదే కారణం. ఒక ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ప్రజలు ఆదుకోలేనప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి ఉన్న వేస్తే ఉండకపోతే వేస్తే అదే మా బాధ్యత. ఇప్పుడే స్పందించకపోతే మాకు కన్ఫర్మ్గా చచ్చిపోతాం వచ్చే. నా పేరు సతీష్ అండి, మన్యం జిల్లా నుండి వచ్చాము. మరి ప్రభుత్వానికి నిందించడం అని కాకుండా మా బాధను అర్థం చేసుకోరని మేము ఆవేదనతో ఇక్కడికి రావడం జరిగింది. మరి నా వ్యక్తిగతంగా నేను ఏజెంట్గా జాయినింగ్ అయ్యి 15 లక్షలు కట్టించాను బంధువుల దగ్గర. వాళ్ళ దగ్గర ఈ 10 సంవత్సరాల రిలేషన్షిప్ కూడా పోతుంది. వాళ్ళ మొఖాలు చూడలేకపోతున్నాము, మానసికంగా కుంగిపోతున్నాం, ఏ పనులు కూడా చేయలేకపోతున్నాం. అందుచేత ఇది ఏదో పథకాల రూపంలో మేము ఇవ్వడం లేదు, మా ఆస్తులు మాకు అమ్మేసి న్యాయం చేయమంటున్నాము. కాళహస్తి నుండి వచ్చామండి. నేను 50 లక్షలు కట్టించాను, 7 ఏళ్ల పాటు కొనసాగాను. తర్వాత ఇది మూసేయడంతో ఫ్రెండ్షిప్ కాదు బంధుత్వాలు అన్నీ చెడిపోయినాయి. ఒకరు 10 లక్షలు కట్టారు, వాళ్ళు ఎలా కట్టారు, ఎన్నో కాయ కష్టాలు చేసి కట్టారు. ఎవళ్ళు ఇక్కడ కోటీశ్వర్లు ఎవరు కట్టలేదు. అగ్రిగోల్డ్ సొమ్ము పొదుపు చేసుకోవడం అనేది కదా. అది ఇప్పుడు వాళ్ళకి నోట్ రాసిచ్చాను. ఏమని రాసిచ్చాను, సంస్థ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వకపోతే నేను ఇస్తాను అని. వాళ్ళు ఏమంటున్నారు, 11 ఏళ్ళు అయిందిగా ఇంకేమి ఇస్తారు, నువ్వు ఇవ్వాల్సిందే అని నన్ను స్టేషన్ల వెంబడి తిప్పుతున్నారు. ఆ పోలీసు వ్యవస్థకు కూడా ఆటంకంగానే ఉంది. ఎందుకంటే మేము వెళ్ళి 1 అవర్ పాటు పోలీస్ స్టేషన్లో వాదులాడుతుంటే వాళ్ళ పనులన్నీ నిలుపుకొని మమ్మల్ని సర్దిపెట్టి పంపించడం జరుగుతోంది. 3 నెలలకో 6 నెలలకో ఇలాగ జరుగుతూనే ఉంది 11 ఏళ్ళుగాను.
దీంతో బీపీలు షుగర్లు పెరిగి మేము పోవడమే కానీ ఆ అప్పులు తీరడం అనేది లేదండి. 50 లక్షలు ఎప్పుడు తీర్చను, అప్పటికి ఏదో పట్టుకొని కాళ్ళు గడపలు పట్టుకొని 5-6 లక్షలు ఇచ్చాను. ఎవళ్ళకి కొట్టేవాళ్ళకి భయం కదా, కొడతాడనే భయం ఉన్న వాళ్ళకి మనం తిన్నది కూడా పెట్టేసాము. పిల్లల్ని ఎలా జాకాలి, వాళ్ళని ఎలా చదివించాలి, వాళ్ళకి ఎలా పెళ్ళిళ్ళు చేయాలి, ఆ బాధతో ఇక్కడికి వచ్చామండి. ఇక ఈ బాధలన్నీ వాడికి కనబడించకపోతే మళ్ళీ వచ్చేసరికి మారుస్తుంటారు అంతే. ఇక గద్దె దించి పంపిస్తుంటారు. ఫైనల్గా ఇప్పుడు ఇది పెద్ద సమస్య ఏం కాదు, ఇది పెద్ద స్కామ్ ఏం కాదు, చాలా చిన్నదే. గవర్నమెంట్ చేతిలో ఉంది మొత్తానికి. అక్కడ ఎవరు తప్పించుకుపోవడానికి ఏం లేదు. అది తీర్చడానికి వాళ్ళు స్పందించాలంతే. ఇక స్పందించకపోవడం వలన ఇక్కడ చాలా నష్టం జరుగుతూ ఉంది మానవాళ్ళకి. సార్ నా పేరు బి ప్రకాశ్రావు అండి, విశాఖ జిల్లా నుండి వచ్చాను. నేను ఆర్మీలో 16 సంవత్సరాలు అహర్నస్లో కష్టపడి సంపాదించిన డబ్బు నేను 2010లో రిటైర్ అయ్యాను. 2011లో ఈ సంస్థలో మా చుట్టాల ద్వారా డిపాజిట్ చేయడం జరిగింది, ఒక 5 లక్షల రూపాయలు. అది ఎందుకు చేశానంటే మా చుట్టాలు అనేటువంటి వాళ్ళు మా ఇంటికి వచ్చి మీ పిల్లల పెళ్ళిళ్ళకి మీ పిల్లల ఎడ్యుకేషన్కి పనికొస్తాయి, మీకు ఈ సంస్థ లాంగ్ లైఫ్ ఉంటుంది, మీరు వేయండి అంటే నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నుండి తీసి అగ్రిగోల్డ్లో పెట్టడం జరిగింది. అది నా తప్పుదేం అనమాట. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ సంస్థని నిర్వీర్యం చేయడంతో పాటు ఈ సంస్థ స్తంభించడంతో ఇప్పుడు మా పరిస్థితి ఏంటన్నది అర్థం కాని పరిస్థితి అయిపోయింది. అయితే ఇప్పటికైనా మా పిల్లల పెళ్ళిడికి వచ్చారు, ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది, ఏదో కష్టపడి మేము అలాగలాగా లేక చదివిస్తున్నాం. మా డబ్బులు మాకు నాలాంటి ఎక్సర్విస్ మ్యాన్లు చాలామంది ఈ సంస్థలో డిపాజిట్ చేశారు. నాతో పాటు వాళ్ళకు కూడా సమన్వయం చేస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అలాగే వనిత గారికి అందరికీ కూడా మా యొక్క ఆవేదన దీక్ష నుండి తెలియపరుస్తున్నాం. తక్షణమే చర్య తీసుకొని ప్రభుత్వం స్పందించి అగ్రిగోల్డ్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమ్మి యథావిధిగా ప్రజలకు న్యాయం చేకూరుస్తారని మేము అనుకుంటూ సెలవు తీసుకున్న. జై హింద్.